హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి మంగళవారం అనమాట వ్లాగు. ఇంకా ఈరోజు చాలా మంచి రోజు, పుట్టకు పాలు పోస్తే మంచిదని మా వదిన చెప్పింది. అందుకనేసి అయితే మేము పుట్టకు పాలు పోయడానికి మా తోటలోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మీకు అక్కడ లారీ ఇచ్చారు కనపడింది కదా, వేరే వాళ్ళు సీనాకాయలు అయితే కోస్తున్నారండి. ఇంక ఇది వచ్చేసి మా తోట అనమాట. ఇంకా ఈ తోటలోనే పుట్ట ఉంది. చాలా పెద్ద ఉండేదండి అది, కానీ ఇప్పుడు అంతా వాన వచ్చినప్పుడు కరిగిపోయి పడిపోయిందనమాట. అది అసలు చాలా హైట్ ఉండేది, కానీ ఈ మధ్య వర్షాలు పోయినసారి ఎక్కువ పడడంతో అదంతా కరిగిపోయిందనమాట. దాని మీద పెద్ద జిల్లడి చెట్టు ఉండిందండి, కానీ అంతా చాలా గలీజ్గా ఉంది, తీగలన్నీ వచ్చేసి అనేసి ఇంకా కొంచెం కొంచెం కొడుతూ ఉంటే అదంతా ఇంకా వానకి పడిపోయిందనమాట. చెట్టు కూడా పడిపోయిందండి. అందుకే ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు, చిన్నగానే కనిపిస్తుంది. కానీ ఇది వచ్చేసి చాలా కాలం నుంచి ఉందంటండి. అంటే మా అత్తయ్య వాళ్ళు పెళ్ళి అయినప్పటి నుంచి కూడా ఇది ఉందంట ఈ పుట్ట. అప్పటికే దగ్గర దగ్గర అంటే 40 ఏళ్ళు అలా ఉంటుందన్నమాట. ఇంకా అప్పటి నుంచి అలాగే ఉందంట. ఇంకా నాగల చవితికి, ఇంకా మేము చెట్లకు నీళ్ళు వేసినప్పుడు అలా కూడా ఇక్కడ పూజ చేస్తామన్నమాట. అంటే చెట్లు వాడిపెట్టి మళ్ళా కాపుకు పెడతాం కదా నీళ్ళు వేసి, అప్పుడు కూడా చేసుకుంటాము. బోరుకి పుట్టకి అనేది ఖచ్చితంగా అయితే చేస్తామన్నమాట. ఇంకా మేమంతా పూజ అంతా చేసుకొని ఇంకా తోటలోకి అయితే వచ్చాము, ఇంకొక తోటలోకి. ఎందుకంటే కొంచెం కళ్ళ ఉంది, చెట్లకు అడ్డంగా కొట్టేసుకొని ఇంటికి వెళ్దామనేసి. కానీ కళ్ళ కొడుతుంటే ఇక్కడ చూడండి బంక కనిపించింది అనమాట. ఇక్కడ అసలు నీళ్ళ మాదిరి ఎంత బాగా కిందికి కారి అట్లాగే అతక్కపోయింది చూడండి. చాలా బాగా అనిపించింది చూస్తేనే. ఇంకా అందుకు మా బాబు ఎప్పుడన్నా అడుగుతుండేవాడు అనమాట సెల్లులో చూసి మా బంక్ ఎలా ఉంటుంది అని. అందుకు వాడికి చూపించవచ్చు కదా అనే ఉద్దేశంతో నేనైతే ఇంటికి తీసుకొచ్చానండి. అది కొంచెం తీసుకొని ఇంకా ఇంటికి తీసుకొని వచ్చానమాట. ఇంకా ఇంటికి వస్తేనే ఇంకా చపాతీ చేద్దామనేసి అయితే చపాతీ అయితే చేస్తున్నానండి మధ్యాహ్నం తినడానికి. ఇంకా పిల్లలు వచ్చే టయానికి మళ్ళీకైనా చేసి వచ్చలే వాళ్ళకి అని చెప్పేసి ఇప్పుడు మాకొకటే అయితే మేము చపాతీ చేసుకుంటున్నాం అనమాట. ఇంకోటి ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయో. చపాతీలు అయితే కాల్ చేసుకున్నామండి. ఇంకా తినేసి టైం అయింది అనేసి తినడానికైతే ఇంకా కూర్చుంటున్నాం అనమాట. ఇంకొకటి విషయం ఏంటంటే మేము ఎప్పుడు కూడా అందరం కలిసే కూర్చొని తింటామండి. మీరు చాలా ఇంతకుముందు వ్లాగ్లో కూడా చూసింటారు. మేమైతే అందరం కలిసే కూర్చుంటాం. ఒకరు లేకపోయినా కూడా వచ్చే వరకు వెయిట్ చేసి మరీ తింటామన్నమాట. మాకు ఫస్ట్ నుంచి కూడా అది అలవాటు. ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చినా ఎవరైనా సరే మేమందరం కలిసి ఒకటే దగ్గర కూర్చొని తింటామన్నమాట. ఇంకా మా అత్తయ్య గారు రాలేదు అప్పుడు, అందుకనేసి నేను కొంతసేపు వెయిట్ చేశామన్నమాట. ఇంకా సాయంత్రం పనంతా అయిపోగానే తినేసి కాసేపు పడుకున్నాము. తోటలోకి వెళ్ళొచ్చాం కదా, అందుకనేసి ఇంకా సాయంత్రం అయిపోయింది, 3 అయిందనమాట టైము. ఇంకా అప్పుడు లేసి ఇంకా నేను సామాన్లన్నీ కడిగేసుకున్నానండి. మధ్యాహ్నం తినిండేటివి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కడిగేసుకొని ఇంకా వంట రూమ్ అంతా క్లీన్ చేసుకుందాము. పిల్లలు వస్తే మళ్ళీ వాళ్ళకి ఏమన్నా చేసి పెట్టాలి కదా అనేసి ఇంకా నేనైతే ఇంకా సామాన్లన్నీ కడిగేసి అది సింక్ అంతా క్లీన్ చేసేసి స్టవ్ బండ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా టైం చూస్తుండగానే అయిపోతుందండి, అసలు పనులే కావన్నమాట. ఇంకా పిల్లలు వచ్చినాక హడావిడిగా ఉంటుంది, అసలు ఏ పని కాదు. వాళ్ళు వస్తేనే వాళ్ళకి తినిపించి హోంవర్క్ రాపించి ఆ టైం అయ్యేపాటికే ఇంకా 6:30 అవుతుందన్నమాట టైము. ఇంకా అందుకు నేను స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడే ఇంకా వాళ్ళు రాకనే కాఫీ కూడా చేసేద్దామనేసి అయితే కాఫీ చేస్తున్నాను.
ఇంకా వాళ్ళకి పాలైతే కలపలేదండి, ఎందుకంటే ఇంకా రాగానే చపాతీ చేసి పెడదామనేసి అయితే ఇంకా పాలైతే కలపలేదనమాట. లేదంటే పొద్దున సాయంత్రం పాలు తాగేస్తారు. ఇంకా ఏదైనా తినేటట్లుంటే చేయను అనమాట, పాలు కలపను అనమాట. ఇంకా నేను తోటలో తెచ్చానని చెప్పాను కదా బంక, అదిగోండి. అది రెడ్డుగా ఎందుకు తుంచుతున్నానంటే ఇద్దరు కొట్లాడతారనమాట. ఇంకొకటి చూపించినానంటే ఏదున్నా సరే సమానంగా ఇవ్వాలి, లేకపోతే ఇంకా జట్టి పట్టే ఉంటుందన్నమాట మా ఇంట్లో. ఇంకా అనుకుంటుండగానే వాళ్ళు వచ్చేసారండి. ఇంకా మా పాప బ్యాగ్ ఇమ్మంటే ఇదంట. ఇంకా అందుకు మా బాబు దగ్గరికి వెళ్ళి బ్యాగ్ తీసుకుంటానమాట. పాపం వాళ్ళు మోసే అన్నీ ఉన్నాయండి, బుక్కులు అయితే కానీ చాలా ఉంటాయి. ఇంకా వాళ్ళు లోపలికి రాగానే ఇంకా యూనిఫామ్స్ అంతా ఇప్పేసి ఇంకా వాళ్ళకైతే చపాతీ చేసుకొని వచ్చి పెట్టానండి, చపాతీ చౌడేకాయి. ఇంకా తర్వాత ఇంకా బంక తీసుకొని ఇచ్చాను. మా పిల్లల రియాక్షన్ చూడాలి, అది ఇస్తేనే ఏదో వింతగా క్యాండీ అనుకున్నారండి. మా బాబు అయితే నోట్లో పెట్టుకుంటున్నాడు అనమాట. ఇంకా అది క్యాండీ కాదు నాన్న, చెట్టు మీద బంక అని చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇవాల్టి బ్లాగు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.